రేయ్ సూపర్ ఐడియా రా. మనం బయటపడాలంటే ఒక పని చేయాలి. మనం కిడ్నాప్ అయ్యమని డ్రామా ఆడితే అన్ని మర్చిపోతారు, ఇంకేమీ అడగరు. 2 రోజులు యాడ్ కన్నా పోయి వద్దాం. బెస్ట్ రా. హలో డాడీ డాడీ మమ్మల్ని ఎవరు ఎత్తుకుపోతుండ్రు? సూపర్ ఐడియా రా. సార్ గదే పనిలో ఉన్నా సార్. ఇంకేం అక్కర్లేదు, సార్ వచ్చేసిండు. వచ్చిండా? ఏమైందంట? ఏవో పర్సనల్ పనులలో ఉండేనంట. ఇంకా ఈ మ్యాటర్ క్లోజ్ చేసి ఏడా డిస్కస్ చేయకు, సరేనా? ఓకే సార్, ఓకే. రేయ్ ఎమ్మెల్యే సాబ్ వచ్చిండంట. అవునా? ఇంకేంది సార్, పెద్ద తలనొప్పి పోయింది. ఇంకా రఘుదొక్కటే ఉంది. అవును. ఏమైపోయారు సార్? ఎంత ఎంత టెన్షన్ పడ్డాం. ఇంత సమాచారం ఇయ్యరా? ఆ దెబ్బలేంది? ఏమైంది సార్ అసలు? నేను సుక్కుతానికి పోదామని ఊర్లోకి పోయినా కదరా, అంతలో 10 మంది నక్సలైట్లు చుట్టుముట్టి నన్ను కిడ్నాప్ చేసిండ్రు. అడవిలో ఒక జాగాలో పెట్టిండ్రు. నేనేం భయపడలే, నా డేరింగ్కి షాక్ అయ్యిండ్రు. వాళ్ళు మస్తు ప్రశ్నలు అడిగిండ్రు, అన్నిటికీ జవాబు చెప్పిన. అప్పుడు వాళ్ళు నా గురించి ఎంక్వైరీ చేసుకొని వచ్చిరంట. నేను నిస్వార్థమైన నాయకుడాన్ని గుర్తించి సారీ చెప్పి సన్మానం చేసి పంపించిండ్రు. నీకు నా విలువ తెలియకపోయినా వాళ్ళకి తెలిసింది. వాళ్ళు పంగ బలగొట్టి వేస్ట్ గా డిస్టర్డే వదిలేసి ఉంటారు. ఈడు బిల్డప్ ఇస్తుండు. హే సార్, మస్తు గ్రేట్ సార్ మీరు. నిజంగా మీ ట్రాక్ రికార్డ్ చూసి నిజంగానే వదిలేసి ఉంటారు. కిస్మత్ సార్ మీది, కిస్మత్. సరే సరే, ఈ ముచ్చట గిడికే వదిలేయి, బయట ఏడో చెప్పక్. నా గొప్పలు చెప్పడం నచ్చదు, అర్థమైందా? ఇంత క్లియర్ గా ఆగుపడుతుంటే ఎందుకు చెప్తా సార్? కావాలని తన్నిండు గలీజ్ సాలేగాడు. ఆడు దొరకాలే, డిగ్గిలో పండ పెడతా.